నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. గత కొన్ని రోజులుగా తెలంగాణలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వార్త రాష్ట్రాలు దాటి దేశవ్యాప్తం అయిపోయింది. సో నేషనల్ న్యూస్ అయిపోయింది ప్రజెంట్ ఈ వార్త. హనీ ట్రాప్, అదేవిధంగా ఇటు పోక్సో యాక్ట్. సో మొత్తానికి ఇది పోక్సో కేసు కిందనే పోలీసులు నమోదు చేసుకొని అదే కోణంలో దర్యాప్తు చేయడం జరుగుతుంది. మైనర్ బాలిక పెట్టిన కేసే వ్యాలిడ్గా ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. అంటే భగీరథ్ ఏమో హనీ ట్రాప్ పెట్టడం జరిగింది, మైనర్ బాలిక ఏమో పోక్సో కేసు పెట్టడం జరిగింది. సో నన్ను లైంగికంగా వేయించాడని చెప్పేసి చెప్పడం జరిగింది కదా, ఆ కేసునే ఈ రెండు దాంట్లో పోలీసులు అయితే ఫైనల్గా ఫైనల్గా మైనర్ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్నే పరిగణనలకు తీసుకొని ఆ విధంగా అయితే అడుగులు వేస్తూ ఉన్నారు. సో గత కొన్ని రోజులుగా కొంతమంది ఏమో మైనర్ బాలికకి సపోర్ట్ చేయడము, మరికొంతమంది ఏమో బండి భగీరథ్కి సపోర్ట్ చేయడము, భగీరథ్ మంచోడు కావాలని చేస్తామని చెప్పేసి మరికొంతమంది, కొంతమంది ఏమో మైనర్ బాలిక దగ్గరనే న్యాయం ఉంది, బండి భగీరథ్ బాలికను మోసం చేశాడు అని చెప్పేసి రకరకాలుగా అటు వాళ్ళు ఇటు వీళ్ళు సోషల్ మీడియా అంతా కూడా మొత్తం రచ్చ అంతా మనం చూసాం కదా. సో ఫైనల్గా అయితే బండి భగీరథ్ ఏ క్షణంలోనైనా, ఏ సెకండ్లో అయినా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, ప్రస్తుతం అయితే బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. అంటే కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది. బండి భగీరథ్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, పరారీలో ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ అరెస్టు మామూలుగా పోక్సో చట్టం అనేది చూసుకుంటే 18 సంవత్సరాలు అంటే తక్కువ ఉంటే మనం పోక్సో అనేది నమోదవుతుంది. అంటే 18 సంవత్సరాలు వస్తే మేజర్, 18 కంటే ఒకరోజు తక్కువ ఉన్నప్పుడు కూడా, అంటే ఈరోజు మన ఏజ్ వచ్చేసి 17 సంవత్సరాల 364 రోజులు అయినా కూడా రేపు 18 సంవత్సరాలు అడుగుపెట్టినప్పుడు కూడా ఈరోజు ఒకవేళ అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ కేసు పెడితే అది పోక్సో చట్టం కిందకే పోతుంది. అంటే ఒక్కరోజు తేడాతో, అంటే గంటలలో తేడా, అంటే కొన్ని గంటలైతే 18 సంవత్సరాలు నిండుతుంది, నిండినప్పటికి కూడా ఒకరోజు ముందు కాబట్టి, అంటే 17 సంవత్సరాల 364 రోజుల మన వయస్సులో ఉండగా కూడా కేసు పెట్టినా కూడా అది పోక్సో చట్టం కిందకే పోతుంది. అదేవిధంగా ఎందుకు ఇంత పోక్సో చాలామంది అంటున్నారు, ఎందుకు అంత కక్ష కట్టారు, అరెస్టు చేసేంత అక్కడ ఏంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. అది బండి భగీరథ్ తప్పు ఉందా లేదా, బండి భగీరథ్ తప్పు చేశాడా లేదా అని మనం పక్కనే పెడదాం. సో ఇది పోక్సో కేసు అనేది ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. అంటే పోక్సో చట్టం, పోక్సో కేసు ఎట్లా ఉంటుంది అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు, అంటే 17 సంవత్సరాల ప్లస్, అంటే తక్కువ ఉండగా 17 కానీ 16, 15, 14 అంతకు చిన్న 18 సంవత్సరాల లోపు, అంటే 17, 18 ఆ గ్యాప్లో ఉన్నంత వరకు కూడా అది పోక్సో కిందకి పోతుంది. అయితే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు, అటు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా, ఇప్పుడు అందరూ చాలామంది కూడా కేవలం అది అమ్మాయి కాబట్టే పోక్సో అని చెప్పేసి అంటున్నారు. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న అబ్బాయి పైన కూడా ఇట్లాంటి ఏమైనా జరుగుతా కూడా అది పోక్సో కేసు కింద నమోదవుతుంది. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే, కేవలం అమ్మాయిలకి వర్తించేది, అబ్బాయిలకు కూడా పోక్సో అనేది వర్తిస్తుంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వారి ఇష్టంతో చేసినా ఇష్టం లేకపోయినా చేసినా, మరొకసారి గుర్తుపెట్టుకోండి, వారి ఇష్టంతో చేసిన, సరే అది లైంగికంగానా, శారీరకంగానా, ఇంకే రకంగానా, సో వారు ఏ విధంగా కూడా, అంటే ఇష్టంతో కలిసారా లైంగికంగా, లేదా ఇష్టం లేకపోయినా అంటే బలవంతంగా, ఒకవేళ ఇష్టం ఉండి ఆ బాలిక కావచ్చు బాలుడు కావచ్చు, అంటే నేను ఈ కేసు గురించి మాట్లాడలేను, ఓవరాల్గా పోక్సో ఎట్లా ఉంటుందని చెప్తున్నాను. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళకి ఒకవేళ ఇష్టం ఉండి వాళ్ళు శారీరకంగా కలిసినా కూడా, ఒకవేళ ఆ అమ్మాయో లేదా అబ్బాయో కేసు పెట్టినట్టయితే అది పోక్సో చట్టం కిందకే వెళ్తుంది ఖచ్చితంగా. ఎస్, అది పోక్సో కేసు పెడితే
కేసు పెడితే అంటే మన చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. సో అది ఒక అబ్బాయి కేసు పెట్టినా కూడా 18 సంవత్సరాలు తక్కువ ఉన్నటువంటి అబ్బాయి కూడా బాలుడు కూడా ఒకవేళ కేసు పెట్టిందనుకో, అతనికి ఇష్టం ఉండి కలిసినా కూడా ఒకవేళ అతను కేసు పెట్టిందనుకో అది ఇతరుల పైన కూడా అది కేసు నమోదు అవుతుంది, పోక్సో యాక్ట్. ఇష్టం లేకపోయినా కూడా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అయితే అదే తెలుస్తూ ఉంది. అంటే ఇష్టం లేకపోయినా కూడా శారీరకంగా కలిసిండు అనేది ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది ఈ వార్తలో అయితే. ఒకవేళ ఇష్టం లేకపోయి కలిసినా కూడా ఆ తర్వాత కేసు పెడితే కూడా అది కూడా పోక్సో అవుతుంది. అంటే పోక్సో చట్టం అనేది ఎంత పవర్ఫుల్ అనేది చెప్తా ఉన్నాడు. అంటే పోక్సో చట్టం అనేది ఎవరికైనా కేసు పడితే అది మనం తప్పించుకోలేం. న్యాయస్థానం నుండి కావచ్చు, పోలీసుల నుండి కావచ్చు, మనం తప్పించుకోలేం. పోక్సో చట్టం అనేది ఒకవేళ కేసు ఎవరి మీద నమోదైంది అనుకోండి, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. అంటే వెంటనే అరెస్ట్ చేస్తారు. సరే తర్వాత బెయిల్ వచ్చిందా లేదని పక్కన పెడితే, పోక్సో చట్టం కింద ఒకవేళ కేసు అయితే మాత్రం తీసుకెళ్ళి ఫస్ట్ లోపలికి ఇస్తారు, కస్టడీలో తీసుకుంటారు, పోయి జైల్లో వారేస్తారు. ఆ తర్వాత ఆ బెయిల్ తీసుకొస్తే ఆ తెల్లారి బెయిల్ తీసుకొచ్చి కూడా రిలీజ్ చేస్తారు కావచ్చు, కానీ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది పోక్సో చట్టం అనేది. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తలు వహించాలి. అంటే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, పురుషులు మహిళలు కూడా. సో ఈ విధంగా వర్తిస్తుంది. అరే మా ఇద్దరు ఇష్టంతోనే కలిసినాం కదా, మరి ఇష్టంతో కలిసినప్పుడు ఆ కేసు పెడితే నా మీద ఎట్లా పోక్సో అవుతుంది. అది ఆ పోక్సో చట్టం అనేది అట్లా ఉంటుంది అన్నట్టు. ఇష్టంతో 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఇష్టంతో కలిసినా, ఇష్టం లేకపోయినా కలిసినా, ఒకవేళ ఆ అమ్మాయో అబ్బాయో కేసు పెట్టినట్టయితే అది పోక్సో చట్టం కిందకే వెళ్తుంది, పోక్సో కేసుగా నమోదవుతుంది. ఇక్కడ ఇష్టం లేకపోయినా కలిసిందని చెప్పేసి ఆ బాలిక అయితే చెప్పడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్లో. అయితే పోక్సో కేసు నమోదు కావడంతో సో జైళ్ళకు తీసుకెళ్తారు కాబట్టి ఆ జైల్లోకి వెళ్లకుండా బండి భగీరథ తరపున న్యాయవాది ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. సో మాకు బెయిల్ కావాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఆ పిటిషన్ వేసేంత సమయంలో కూడా బండి భగీరథ్ పోలీస్ స్టేషన్కి విచారణకు రమ్మని కూడా రాలేదు, బయట ఎవరు కూడా కనిపించలేదు. జస్ట్ ఒక నోట్ అయితే వచ్చింది. ఎందుకు కనిపించలేదు అంటే పోక్సో కేసు కాబట్టి జైలుకి తీసుకెళ్తారు కాబట్టి, అరెస్ట్ చేస్తారు కాబట్టి. సో ఆయన అజ్ఞాతంలో ఉండే ఆ లేఖను కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా కనిపించలేదు, ఆ విచారణ కూడా హాజరు కాలేదు. ఒకవేళ అక్కడ హాజరైతే తీసుకెళ్తారేమో, అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి వీళ్ళు చేయడం జరిగింది. అయితే ఈ అరెస్టు కావద్దు అనేటువంటి ఉద్దేశంతోనే అజ్ఞాతంలో ఉండి ఇదంతా చేయడం జరిగింది కదా. అయితే నిరంజన్ రెడ్డి భగీరథ్ తరపున మాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి పిటిషన్ వేసిండు. నిన్న రాత్రి, శుక్రవారం రాత్రి వరకు కూడా దీనిపైన హైకోర్టులో చాలా సేపు విచారణ జరిగింది. ఆఖరికి ఒక బండి భగీరథ్కి ఇది కాస్త ఇబ్బంది కలిగించే వార్త అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ముందస్తు బెయిల్కి నిరాకరించడం జరిగింది కోర్టు. మేము బెయిల్ ఎలాంటి బెయిల్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది హైకోర్టు. దీంతో ఒక్కసారిగా షాక్ గురి కావడం జరిగింది బండి భగీరథ్ కావచ్చు, ఆయన తరపు న్యాయవాదులు కావచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే సో తుది తీర్పు అనేది మే 21 నాడుకు వాయిదా వేసింది. మే 21 వరకు వాయిదా వేయడం జరిగింది హైకోర్టు. సో లాస్ట్ ఫైనల్గా ఆ రోజు నాడు చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈలోపు ఇక్కడ ముందస్తు బెయిల్ కూడా బండి భగీరథ్ పైన ఉంది కదా, ఆ ముందస్తు బెయిల్ని కూడా కొట్టేసింది. తీర్పు ఇవ్వలేదు, నిరాకరించింది. అతనికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి నిరాకరించింది. మరి ఇప్పుడు బండి భగీరథ్ని ఏం చేస్తారు పోలీసులు అంటే, సో ఆయన దొరికితే మాత్రం ఖచ్చితంగా ఆయనను అరెస్ట్ చేస్తారు. ఎప్పటి వరకు అంటే ఏదైతే మే 21 తేదీ నాడు ఉంది కదా వాయిదా ఉంది కదా, ఆ వాయిదా వరకు కూడా ఆయన పోలీస్ కస్టడీలోనే ఉండాలి. అది రూల్. ఎందుకంటే పోక్సో కేసులో నమోదైతే ఆ నిందితుడు ఎవరైనా సరే అప్పుడు పోలీస్ కస్టడీలోనే ఉండాలి. సో ఇప్పుడు తుది తీర్పు ఏమో 21 నాడు ఇచ్చింది. ఈరోజు తేదీ చూసుకుంటే 16. సో ఆ 21కి ఆ విచారణకు ఇప్పటికి చూసుకుంటే 5 రోజుల గ్యాప్ ఉంది. ఈరోజు మళ్ళా దాంతోపాటుగా నిన్న నైట్ అతని ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ చేసింది. మరి ఈ 5 రోజులు కూడా బండి భగీరథ్ ఒకవేళ దొరికితే, ఒకవేళ వచ్చి ఆయన లొంగిపోయినా లేకపోతే ఆయన దొరికినా ఆయన తీసుకెళ్ళి 5 రోజులు
కస్టడీలోకి తీసుకుంటారు పోలీసులు. ఇది ఖాయంలాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీనిపైన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈ కేసుని చాలా అంటే చాలా ఒక ప్రెస్టేజ్ లాగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన పైన వస్తున్న కొన్ని వార్తలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం పైన విమర్శలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో నిన్న ఒక మీటింగ్లో కూడా మాట్లాడుతూ కూడా ఈ బండి భగీరథ్ ఇష్యూ గురించి సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. చాలాసేపు మాట్లాడాడు. ఆయన ఒక క్లారిటీతో ఉన్నాడు. బండి భగీరథ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అంటే చాలా క్లారిటీగా ఉన్నాడు. ఏంటంటే ఎవరైనా సరే ఖచ్చితంగా మా ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది, అటు కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా బండి భగీరథ్ తండ్రి విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ మధ్యలో ఏం పంచాయతీ ఉందో నాకు తెలియదు కానీ సో దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అక్కడ బాలిక మైనర్ అని చెప్పింది. సో వయసు తక్కువ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మైనర్ కేసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన క్లారిటీ ఇచ్చేసిండు, ఆ బాలిక మైనర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలామంది కూడా మైనర్ కాదు మేజర్ అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. వాటన్నిటికీ శుభం కార్డు పలికిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డైరెక్ట్ చెప్పేసిండు ఆ బాలిక మైనరే అని చెప్పేసి ఆయన కుండ బద్దలు కొట్టేసిండు. దాంతోపాటుగా ఈ ఇష్యూని కూడా చెప్పడం జరిగింది. బాలిక మైనర్ అని చెప్పింది. దానికి సంబంధించినటువంటి వివరాలను మేము సేకరిస్తున్నాం. దానికి టైం కావాలి. ఆ టైంలో మేము పనిచేస్తూ ఉంటే మా పైన విమర్శలు చేస్తారు. ఇది రాజకీయంగా ఎందుకు చూస్తున్నారని చెప్పేసి అటు కేటీఆర్ పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన తీవ్రమైనటువంటి ఆయన విమర్శ చేయడం జరిగింది. ప్రభుత్వానికి పోలీసులకు టైం కావాలి. వాస్తవానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద పంచాయతీలు ఉంటాయి. ఇట్లాంటి కేసులను తెలుస్తుంది, వాళ్ళ దృష్టికి వస్తుంది. కానీ మరీ దానిపైన దాని ఏమంటారు మన విశ్లేషణ ఇచ్చేంత అంత అయితే పట్టించుకోరు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూలో డేట్తో సహా చెప్పడం జరిగింది. బాలిక మే 8 నాడు ఫిర్యాదు చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మే 7వ తారీఖు నాడు బండి భగీరథ్ కరీంనగర్లో ఫిర్యాదు చేయడం చెప్పడం జరిగింది. ఆ బాలిక మైనర్ అని చెప్పడం జరిగింది. ఆ బాలిక తల్లి చెప్పే విశేషాలు కూడా చెప్పడం జరిగింది. ఇటు బండి భగీరథ్ తరపున ఉన్నటువంటి అన్ని ఆయన తేట తెల్లని చేసిండు. సో బండి భగీరథ్ ఇష్యూలో, మైనర్ బాలిక ఇష్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అంటే చాలా క్లారిటీగా ఉండడం జరిగింది. ఆయన నిన్న రాత్రి సమయంలో మాట్లాడిన మాటలు చూస్తే బండి భగీరథ్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడనేటువంటి భావన కలుగుతోంది అందరికైతే. ఖచ్చితంగా తీసుకుంటాడు పక్కా. ఎందుకంటే రేవంత్ రెడ్డి మనం గతంలో అనుకున్నాం అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారా, అంత మామూలుగా సినిమా ఇండస్ట్రీ అనేది ప్రభుత్వాలకి ఎప్పుడైనా దగ్గర స్నేహబంధం ఉంటుంది. సినిమా హీరోలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాలు కమ్యూనికేషన్ బాగుంటుంది. కానీ రేవంత్ రెడ్డి మొదటిసారి దాన్ని అట్లా ఉండదని చెప్పేసి నిరూపించిండు. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అనుకున్నాం, మనం చేయరని చెప్పేసి అనుకున్నాం. ఒక మెగా ప్రొడ్యూసర్ హీరో కొడుకు ఆయనే, చిరంజీవి గారికి మేనల్లుడు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవంతా చూసుకొని అరెస్ట్ చేస్తారా, అంత సీన్ ఉందా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ చేసి చూపించిండు. అల్లు అర్జున్ ఒకటే రోజు కావచ్చు అరెస్ట్ అయింది, కానీ జైలుకైతే ఒక రోజు పంపించిండు రేవంత్ రెడ్డి. ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు అప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు. సో బండి భగీరథని రాజకీయంగా వాళ్ళ తండ్రి పొలిటీషియన్ కాబట్టి, ఒక స్థాయిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో అదంతా ఏం లేదు, ఖచ్చితంగా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలతో మనకైతే తెలుస్తూ ఉంది బండి భగీరథ్ పైన ఖచ్చితంగా న్యాయపరమైన, అంటే ఇటు వీళ్ళ తరపున వాళ్ళ తరపున అన్ని చూసి కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఈయన తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈయన తీసుకెళ్ళి అరెస్ట్ జైల్లో వేస్తాడు రేవంత్ రెడ్డి. ఇదైతే నమ్మకం కలిగించింది నైటు ఆయన మాట్లాడిన మాటలతో. సో అటు పోలీసులు కూడా సీరియస్గా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా పోలీసు వాళ్ళు కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం బండి భగీరథ్ కోసం ఆయన ఏ క్షణంలో అయినా ఎక్కడ దొరికినా కూడా ఆయన అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి వార్తలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది ఎప్పుడు మరి ఈరోజు దొరుకుతారా, రేపు దొరుకుతారా, మరి మే 21 వరకు అజ్ఞాతంలోనే ఉంటాడనే విషయం అయితే మనకు ఇంకా తెలియదు. కానీ పోలీసులు అయితే ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అటు కరీంనగర్ వాళ్ళ సొంతూరు అక్కడ కాబట్టి, ఇంకా హైదరాబాద్లో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా సో బండి భగీరథ్ తండ్రి ఒక స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయననే
ఈయనను పిలుచుకొచ్చి మీరే ముందుకు రావాలి, హుందాగా ప్రవర్తించాలని చెప్పేసి చాలా ఒక సూచన కూడా చేయడం జరిగింది. చాలా మంచి అనిపించింది. సో ఏది ఏమైనప్పుడు కూడా మొత్తానికైతే బండి భగీరథ్ ఇష్యూ అనేది సో అది ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకుంటారు అనేటువంటి ఒక నమ్మకం అయితే కలుగుతూ ఉంది జనాల్లో. ఖచ్చితంగా అటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడిన విధానం కావచ్చు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఖచ్చితంగా బండి భగీరథ్ పైన చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి విషయం అయితే క్లారిటీగా అర్థమైపోయింది. సో ఇప్పుడైతే పోలీసు వాళ్ళు కూడా భగీరథ్ కోసం చూస్తూ ఉన్నారు. ఆయనకు ముందస్తు బెయిల్ కూడా రాదు కాబట్టి ఆయన ఎప్పుడు దొరికినా గాలింపు చర్యలు చేపట్టారు, ఎప్పుడు దొరికినా కూడా ఆయన అరెస్ట్ చేస్తారు. సో లొంగిపోతే బెటర్ అనేది నా ఒపీనియన్. లొంగిపోతే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఆయనకి ఇబ్బంది కలగదు, వాళ్ళ తండ్రి గారికి కూడా ఇబ్బంది కలగదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే పాపం అనవసరంగా ఇందులో ఆయన తండ్రి గారిని బదనం చేయడం జరిగింది చాలామంది కూడా రాజకీయంగా. అది అనవసరం, అది అవసరం లేని విషయం. నువ్వు ఇట్లా చేయి బిడ్డ అని చెప్పేసి ఏ తండ్రి కూడా చెప్పాడు. కానీ దీన్ని ఎట్లా చేసారంటే ఆయన రాజీనామా చేయమంటున్నారు. చాలా అంటే చాలా ఏ విధంగా రాజీనామా చేస్తాడు, ఏ విధంగా రాజీనామా చేస్తారు? అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కొంతమంది మాట్లాడేది కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళది కావచ్చు మాట్లాడేది. తప్పది. మన గతంలో ఎమ్మెల్యే కొడుకు షకీల్ అనుకుంటా ఒక ప్రమాదం చేస్తే 2-3 చనిపోయారు. మరి ఆ ప్రమాదం మరి షకీల్ కొడుకుని ఏం చేశారు? షకీల్ని రాజీనామా చేయమని చెప్పేసి అడిగారు గతంలో. ఎందుకు అంటే కొడుకులు కూతుళ్ళు చేసిన పనికి తండ్రి కావచ్చు, ఆ తల్లి కావచ్చు, ఎందుకు వాళ్ళు అది చేస్తారు? ఏ తండ్రి అయినా కూడా కొడుకు నువ్వు ఇది చేయరా అని చెప్పి చెప్పడు ఎక్కడైనా కూడా. తప్పది. రాజకీయంగా దీన్ని అసలు ముందుకు తీసుకెళ్ళద్దు. కానీ చాలామంది కూడా దీన్ని అట్లా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎందుకు పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు? అలా తండ్రి పాపం అంటే నేను చూసిన కంటే చెప్తా ఉన్నాను. అంటే చిన్న కౌన్సిలర్ నుండి, అర్బన్ బ్యాంకు డైరెక్టర్ నుండి, చిన్నపాటి కౌన్సిలర్ నుండి, కార్పొరేటర్ నుండి ఎంపీగా ఎదిగి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిండు. 2 లక్షల మెజార్టీతో సెకండ్ టైం గెలిచి కేంద్ర మంత్రి స్థాయిలో వెళ్ళడం అనేది నాట్ ఏ జోక్. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం చూసుకుంటే, అంటే ఇప్పుడున్నటువంటి ఈ వారసత్వ రాజకీయాలు చూసుకుంటే ఆయన ఎంతో కష్టపడ్డాడు. చాలా కష్టపడ్డాడు. అంటే ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. కానీ ఇప్పుడు రాజకీయాలు కూడా ఆయన తట్టుకొని నిలబడి చిన్నపాటి కౌన్సిలర్, కార్పొరేటర్ నుండి ఈరోజు కేంద్ర మంత్రి అంటే మామూలు విషయం కాదు. కానీ ఈ విషయంలో ఆయనను ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. తప్పు, చాలా తప్పది. అనవసరంగా ఆయనను బ్లేమ్ చేస్తున్నారు. కానీ ఇది తప్పది. తప్పు చేసింది కూడా విచారణ చేపడితే చెప్తారు. బండి భగీరథ్ తప్పు చేస్తే తప్పు చేసినని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. ఏం అనాలి కానీ తండ్రిని తీసుకురావడము ఏంటి ఇది? సో అది ఎట్టి పరిస్థితుల్లో అది ఎవరైనా సరే, మీడియా వాళ్ళు కూడా కొంతమంది చాలా చేస్తూ ఉన్నారు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది మాత్రం. అది డిజిటల్ మీడియానా మరి షార్ట్లైన్ మీడియానా పక్కన పెడితే వాళ్ళ తండ్రిని గారిని ఇన్వాల్వ్ చేయడం అనేది తప్పు. ఆయన మాట్లాడడం జరిగింది. నేను టైం ఈలకపోయినా నా కొడుకు అని చెప్పేసి చెప్పడం జరిగింది పాపం. అప్పటికి కూడా కేంద్ర మంత్రి, పార్లమెంట్ అంటే సభ్యుడు అంటే ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు, టైం వేయలేకపోయాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది పాపం. తప్పు. సో ఈ ఇష్యూలో బండి భగీరథ్ తండ్రి గారిని ఇన్వాల్వ్ చేయడం, రాజకీయం చేయడం అనేది తప్పండి. ఆయన ఎందుకు రాజీనామా చేస్తాడు, ఆయన ఎందుకు అది చేస్తాడు నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు ఈయన చేసిన పని నేను ఒప్పుకోవట్లేదు, తప్పే అని చెప్తున్నా. అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను నేను. అంటే ఆయన తప్పు చేసినా లేదా అంటే పోక్సో కేసు నమోదైతే ఆ లా ప్రకారం, ఆ న్యాయం ప్రకారం చూసుకుంటే అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా నిందితుడు ఎవరైనా సరే. నేను అదే చెప్తున్నా. కానీ వాళ్ళ తండ్రిని ఇన్వాల్వ్ చేయడం అనేది తప్పు, రాజకీయం చేయడం అనేది చాలా తప్పది. సో మొత్తానికైతే పోలీసులు అక్కడ గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తూ ఉంది. ఏ క్షణంలోనైనా బండి భగీరథ్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అరెస్టు దిశగా బండి భగీరథ్ అని చెప్పేసి మనం ఫైనల్గా చెప్పుకోవచ్చు.